దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే ఈ జన్మలో అది బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. చూస్తాను. సరసు 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 ఆగవే సరసు. ఏ సరసు నిన్నే. పిలుస్తుంటే పలకవేంటి? నీ పెళ్లి గురించి కలలు కంటున్నావా? నేను మ్యాగీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తాతయ్య. రాహుల్ బాబుకి నీ ప్రేమ విషయం చెప్పేశావా? మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా జోడి బాగుందా? చెప్పే ఉంటావులే, అందుకే ఆ అబ్బాయిని ఊహించుకుంటూ కలలు కంటూ అంత పరధ్యానంగా వెళ్తున్నావు, అవునా? ఏమన్నాడు? పెళ్లి చేసుకుందామన్నాడా? చెప్పు బుచ్చమ్మా, మెయిట్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, మా జంట నీకు నచ్చిందా? మాట్లాడవేంటి? సిగ్గుతో మాటలు రావట్లేదా? ఏమన్నాడో చెప్పవే. నువ్వు నాకు తప్పు చెప్పావు సుబ్బు. నేనేం చెప్పాను? బురదలో పుట్టే అన్ని పువ్వులు దేవుణ్ణి చేరలేవు. కొన్ని పువ్వులు ఆ బురదలోనే ఉండిపోయి వాడిపోతాయి. రాహుల్ బాబు మనసులో గాని అతని ఆలోచనల్లో గాని నేను లేను. అయినా వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. నేనే అతిగా ఆశపడి గాల్లో మేడలు కట్టాను. నాదే తప్పు. మంచి అబ్బాయి దొరికాడు, మంచి కుటుంబానికి వెళ్తావు, నీకు మంచి జీవితం దొరికిందని
సంబరపడ్డాను. నేను కోరుకున్నవాడు నాకు దక్కకపోయినా నేను ప్రేమగా చూసుకోవడానికి నా చెల్లి, నన్ను ప్రేమగా చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు. ఏం పర్లేదు. డాడీ ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? మహేంద్రవరం వెళ్తున్నాను. అయినా అక్కడికెందుకు డాడీ? సరస్సు కోసం. సరస్సుకు సాయం చేయాలని, తనకొక మంచి లైఫ్ ఇవ్వాలని చాలా ఆశపడ్డాను. కానీ మీ అమ్మ వల్ల నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందుకే నేనే స్వయంగా వెళ్ళి సరస్సు పెళ్లికి కావలసిన సహాయం చేసి వస్తాను. డాడీ, సరస్సు బంధువులు మన ఇంటికి వచ్చినందుకే మేడం అంత పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు మీరు సరస్సు దగ్గరికే వెళ్తున్నారని తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది డాడీ. మీ మేడం అహంకారానికి భయపడి నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే వెళ్ళొద్దని చెప్పడం లేదు, కొద్ది రోజులు ఆగి వెళ్ళండి డాడీ. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేస్తే నేను చేసేది సహాయం అవ్వదు, చేతకానితనం అవుతుంది. సార్, వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. మేడం గారు అడిగితే చెప్పాలి కదా. మీరు చెప్తే ఆప్తుల్ని పలకరించడానికి వెళ్తున్నానని చెప్పు. మీరు వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ ఇల్లు సోదా చేయాలి. ఏంటి సార్ మీరు అనేది? మా ఇంటి మీద రైడ్ ఏంటి? ఎస్, మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రైడ్ పూర్తయ్యేంత వరకు మీరు ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. తేజ, నువ్వు చూసుకో. ఓకే డాడ్. సారీ సార్, వెళ్ళకూడదు. మా రైడ్ పూర్తయ్యే వరకు మీరు సహకరించాలి. ప్లీజ్ కూర్చోండి. ఆఫీసర్స్, సర్చ్ ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం, మా మ్యామ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఒక్కసారి తన పర్మిషన్ కూడా తీసుకోవాలి. మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆర్డర్తోనే వచ్చాం. పోనీ అట్లీస్ట్ మా మేడంతో ఒకసారి మాట్లాడండి. ఇట్స్ ఓకే, కాల్ చేయండి. హాయ్ మ్యామ్. చెప్పు తేజ. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు. మన ఇల్లు రైడ్ చేస్తారట. వాట్? అవును మ్యామ్. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. ఓకే మ్యామ్. సార్
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాట్ ఆఫీసర్, వాట్స్ ద ప్రాబ్లం? సడన్ గా ఈ రైడ్స్ ఏంటి? మాకు పైనుంచి ఆర్డర్స్ మేడం. మా డ్యూటీ మేము చేయాలి. మిమ్మల్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తుంటారు. మీరెంత వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకదు. ఓకే, డూ యువర్ జాబ్. థ్యాంక్ యూ మేడం. తేజ, ఎస్ మ్యామ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయండి. ఓకే మ్యామ్. వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఓకే మ్యామ్. ప్లీజ్ గో హెడ్. ఆఫీసర్స్ క్యారీ ఆన్. రైడ్ పూర్తయ్యేంత వరకు మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు. మీ మొబైల్స్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. సార్, ఈ బాక్స్లో కూడా డబ్బులు దొరికాయి. అది బ్లాక్ మనీ కాదు, అది కూడా అకౌంట్ ఫర్గానే ఉంటుంది. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ఈ బొమ్మ బాగుంది, ఈ బొమ్మతో నేను ఆడుకుంటాను. అది బొమ్మ కాదురా. అది బొమ్మ కాదురా. అది పేలుతుంది. అది పేలుతుందిరా. నేను ఇవ్వను. అయ్యో, ఆగరా. అయ్యో, ఆగరా. కొట్టేస్తాను, మళ్ళీ కొట్టేస్తాను. దగ్గరకు రాకు. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను. నీకు దండం పెడతాను. ఇది బాగుంది, నేను ఇవ్వను. నీ చేతులు ఇరిగిపోను. బంగారం లాంటి ప్లాన్ పాడు చేసావు కదరా. ఇప్పుడు కూడా తప్పించుకుంది. దీని టైం చాలా బాగుంది. దీన్ని వదలను. దీన్నైతే అస్సలు వదలను. కరెక్ట్గానే ఉంది సార్. ఇట్స్ ఓకే. సారీ సార్, మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, మేడం గారికి ఒకసారి ఫోన్ చేయండి. మేడం, మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి రిసిప్ట్స్ ఉన్నాయి. నగలు, డబ్బు
అన్నీ అకౌంట్ పరంగానే ఉన్నాయి మేడం. అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఐఎమ్ సారీ మేడం. ఆయన మీరొచ్చింది వాగ్దేవింటికి, తప్పులేవి జరగవు. ఐఎమ్ ఆల్వేస్ నంబర్ 1. ఓకే మేడం. సారీ సార్. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఉంటాం సార్. నా గుండె ఆగినంత పనైంది. ఇవాళ లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? ఏమీ కాదత్తయ్య, అయినా మ్యామ్ ఉండగా మనకు అలాంటి సిచ్యువేషన్ రానే రాదు. నిజమే సార్. మేడం సార్, మేడం అంతే. డాడ్, విడుస్తాను బావా. అలాగే బావా, చేరిన వెంటనే ఉత్తరం రాయి. అలాగే బావా. కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నేను వాళ్ల కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నాను. నేను కన్న కలలన్నీ చెదిరిపోయినా నా పిల్లల్నైనా చల్లగా చూడు స్వామి. బాపు అపు మహేంద్రవరం. భద్రాచలంలో పడిన వర్షాలకి గోదావరిలో పోటు ఎక్కువైంది. అందుకే పడవలు తిరగడం లేదు. లేకపోతే మనం ఇలా చుట్టూ తిరిగి ఊళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదండి.
మీరు అమ్మాయిని చూశాక నేను ఎంత మంచి సంబంధం చూశానో మీకే అర్థమవుతుంది. అమ్మాయి చాలా మంచిదండి. చదువుకోలేదన్న పేరే కానీ బంగారం. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టే అంత అందంగా ఉంటుంది మరి.